సో హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా అయితే మీకు అప్డేట్స్లో వస్తుంది, ఓకేనా? అండ్ ఇంకొక చిన్న సజెషన్ అండ్ రిక్వెస్ట్ ఏంటంటే మీ దగ్గర నుండి నాకు నేనైతే టెలిగ్రామ్ ఛానల్ అండ్ అలానే వాట్సాప్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది, వాట్సాప్ గ్రూప్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ కూడా మీరు వచ్చి జాయిన్ అవ్వచ్చు. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ని కూడా మీకు నోటిఫికేషన్ రాపోయినప్పటికీ కూడా నేను వాట్సాప్ గ్రూప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను. ప్రతి ఒక్కటి కూడా మీరైతే నేర్చుకోవచ్చు, ఓకేనా? సో స్టార్ట్ చేద్దాం ఈరోజు వీడియోని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటి అంటే సి లాంగ్వేజ్ సిరీస్ స్టార్ట్ చేయమని నన్ను అయితే చాలా మంది అడుగుతున్నారు. సో సి లాంగ్వేజ్ ఏంటంటే ఇప్పుడు పాలిటెక్నిక్ వాళ్ళకి చాలా మందికి అయితే ఉంటుంది, వాళ్ళ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. వాళ్ళ పాలిటెక్నిక్ సంబంధించి చాలా మంది అయితే సి లాంగ్వేజ్తో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి వీడియో చేయమని నెంబర్ ఆఫ్ పీపుల్ అయితే నన్ను అడగడం జరిగింది. అండ్ అలానే డిగ్రీ స్టూడెంట్స్ బీఎస్సీ వాళ్ళకైతే కంప్యూటర్ సైన్స్లో ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఎవరైనా బేసిక్గా సి లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకున్నా కూడా నేను ఇప్పటి నుంచి చెప్పే ప్రతి వీడియో కూడా మీరు ఫాలో అయితే ఆల్మోస్ట్ ఒక 7 to 8 వీడియోస్ అనేది నేను పెడతాను సి లాంగ్వేజ్ సిరీస్లో. ప్రతి ఒక్కటి కూడా బేసిక్గా మీరు నేర్చుకున్నట్టయితే మీ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ ఏమున్నా ఐదర్ ఇట్స్ పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ ప్రతి ఒక్కరు కూడా పాస్ అవ్వడం అయితే ఈజీగా జరుగుతుంది, ఓకేనా? ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు. అంత బేసిక్గా నేను చెప్తాను, హై లెవెల్లో చెప్పను, మొత్తం మీకు అర్థమయ్యే విధంగానే ప్రతి ఒక్క దానికోసం చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఎప్పుడు కూడా ఒక లాంగ్వేజ్ కోసం నేర్చుకున్నా, ఒక సబ్జెక్ట్ కోసం నేర్చుకున్నా ఫస్ట్ వాటి యొక్క బేసిక్స్ నేర్చుకున్న తర్వాతే కాన్సెప్ట్స్, కీ కాంటెంట్స్లోకి మనం అనేది వెళ్ళాలి. మనం బేసిక్స్ నేర్చుకోకుండా ఎంత ఇన్డెప్త్గా చదువుదాం అన్నా కూడా రాదు, అంత బట్టి పట్టినట్టే ఉంటుంది. కానీ బేసిక్స్ లేకుండా మనం అయితే ప్రిపేర్ అవ్వకూడదు సబ్జెక్ట్ని. పాస్ అయినా కూడా మార్క్స్ అనేవి వేస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నేను సి లాంగ్వేజ్ బేసిక్స్ చెప్పబోతున్నాను. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఒకవేళ ఏదైనా ఒక సబ్జెక్ట్ చదివినప్పుడు మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అరైజ్ అవుతూ ఉంటాయి. అసలు ఈ సబ్జెక్ట్ ఏంటి, ఎందుకు చదువుతున్నాం, దీనివల్ల అప్లికేషన్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. సో అలానే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి, బట్ మనం అనేది బేసిక్ లాంగ్వేజ్ సి ప్రోగ్రామింగ్ కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. ఎందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సి లాంగ్వేజ్నే మనం నేర్చుకోవాలి, తర్వాతే నెక్స్ట్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి అని దానికి ఒక రీజన్ కూడా ఇస్తాను, ఒక చిన్న బేసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. అండ్ అలానే సి లాంగ్వేజ్ వల్ల అప్లికేషన్స్ ఏంటి, మనం ఎలా దాన్ని రియల్ టైమ్ అప్లికేషన్స్లో వాడుతున్నాము, దాని యొక్క అప్లికేషన్స్ కూడా చెప్తాను. సో మీకైతే వాట్ ఈస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, why should we learn programming language, applications of programming language, యాక్చువల్గా మనం ఈ రోజు కాన్సెప్ట్కి వాట్ ఈస్ సి లాంగ్వేజ్, why should we learn సి లాంగ్వేజ్ యాజ్ బేసిక్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, అంటే ఎందుకే మనం సిని ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువుతాము, తర్వాత నెక్స్ట్ లాంగ్వేజ్ని చదువుతాం. అండ్ అలానే బేసిక్ టర్మ్స్ కొన్ని ఉంటాయి. కంపైలర్ అంటే ఏంటి, స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, కోడ్ అంటే ఏంటి, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి. సో ఇవన్నీ కూడా ఇప్పుడైతే మనం చదువుదాం, ఓకేనా? సో ఫస్ట్ మనం చదవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ వాట్ ఈజ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ దేనికి, నార్మల్గా ప్రోగ్రామింగ్ పక్కన పెడితే లాంగ్వేజ్ అంటే ఏంటి? లాంగ్వేజ్ అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య కానీ, 2 డివైజెస్ మధ్య కానీ కమ్యూనికేషన్ కోసం మనకు ఒక పర్టికులర్ లాంగ్వేజ్ని అయితే వాడతాం. సో మీకు హిందీ వచ్చు, నాకు హిందీ వచ్చు, మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ జరుగుతుంది, అది దాన్ని లాంగ్వేజ్ అంటారు. ఇప్పుడు మీకు హిందీ వచ్చు బట్ నాకు హిందీ రాదు, అప్పుడు కూడా కమ్యూనికేషన్ జరుగుతుంది, బట్ నాకైతే అర్థం కాదు, అది కూడా లాంగ్వేజ్ బట్ నాకు అర్థం కాదు. సో ఇప్పుడు మనకి లాంగ్వేజ్ వచ్చు బట్ కంప్యూటర్కి అర్థం కాదు, కంప్యూటర్కి వచ్చిన లాంగ్వేజ్ మనకు అర్థం కాదు. దీనికోసమే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి వస్తున్నాం. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ డివైస్కి, ఒక హ్యూమన్కి మధ్యన ఉన్న ఇంటరాక్షన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. మన పనులన్నీ సమ్ ఇన్స్ట్రక్షన్స్ మనం కంప్యూటర్కి మన లాంగ్వేజ్లో రాస్తే అది వేరే లాంగ్వేజ్లోకి యూజింగ్ కంపైలర్ అని చెప్పాను కదా వర్డ్, కంపైలర్ యూజ్ చేస్తూ మనం రాసిన లాంగ్వేజ్ని కంపైలర్ అనేది కంప్యూటర్కి అర్థమయ్యే లాంగ్వేజ్లో కన్వర్ట్ చేసుకొని మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్కి బదులుగా మనకు అవుట్పుట్ని ఇస్తుంది. సో మనకు కావాల్సిన పని మనం కంప్యూటర్ చేత యూజింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది డిజైన్ చేయించుకుంటున్నాం. దట్స్ వాట్ కాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సింపుల్గా ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కంప్యూటర్, ఏదైనా ఒక డివైస్, దాన్నే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు యూజ్ చేయాలి, ఎందుకు వాడుతున్నాం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని? సో ఇది తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎక్కడ వాడతాము, ఈ 2 క్వశ్చన్స్కి నేను ఆన్సర్ ఒకలాగే చెప్తాను. ఏంటంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎందుకు వాడుతున్నాం, ఎక్కడ వాడుతున్నాం అంటే
మనకి సిస్టమ్ ఉంటుంది కదా, కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది, అందరికీ తెలుసు. విండోస్ 10 వాడతాం, విండోస్ 8, విండోస్ 7 ఇలాంటివన్నీ వాడతాం. అండ్ అలానే లినిక్స్, యూనిక్స్, యుబుంటు ఇవన్నీ కూడా మనం వాడడం జరుగుతుంది కదా ఆపరేటింగ్ సిస్టమ్స్. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నీ కూడా యూజింగ్ సి లాంగ్వేజే ప్రోగ్రామింగ్ అనేది మనం చేస్తాము. మీకు ఆపరేటింగ్ సిస్టమ్ అంటే అందరికీ తెలిసిందే. ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ లేనిదే ఏ వర్క్ కూడా జరగదు. దానిలో ప్రోగ్రామింగ్ అనేది చేస్తాము. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ డిజైన్ కావాలి అంటే మనకైతే ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఒక కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది కాబట్టే మనం కంప్యూటర్ని యూజ్ చేయగలుగుతాం. అసలు కంప్యూటర్లో ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోతే మనం కంప్యూటర్నే యూజ్ చేయలేం. సో ఆపరేటింగ్ సిస్టమ్ని మనం డిజైన్ చేస్తే మనకైతే కంప్యూటర్కి మనకి మధ్యన కమ్యూనికేషన్ అనేది చాలా ఫేత్ఫుల్గా జరుగుతుంది. సో దానికోసం మాత్రమే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని వాడుతున్నాం. అండ్ అలానే ఇంకొన్ని అప్లికేషన్స్ చూసుకుంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మనకి సి లాంగ్వేజ్ కానీ ఏదైనా ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి చూసుకున్నట్టయితే క్యాలిక్యులేటర్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు ఆ క్యాలిక్యులేటర్స్ ఉన్నాయంటే మనకి తెలుసు 1+1 = 2 అని, బట్ క్యాలిక్యులేటర్కి తెలీదు. ఇప్పుడు 1+1 అని మనం ఇప్పుడు 1 and 1 అని చెప్పి క్యాలిక్యులేటర్లో ప్లస్ కొడతాం. సో ప్లస్ కొడితే ఎడిషన్ ఆపరేషన్ చేయాలని క్యాలిక్యులేటర్కి తెలీదు. అది మనమే ఒక ఇన్స్ట్రక్షన్ ద్వారా క్యాలిక్యులేటర్లో ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం. సో ప్రోగ్రామింగ్ డిజైన్ చేస్తాం కాబట్టి 2 ఇన్పుట్స్ ఇస్తాం మనం. 1 ఇచ్చినప్పుడు మనం ప్లస్ అనే ఆపరేటర్ క్లిక్ చేయగానే 1+1 చేయాలి, ఎడిషన్ చేయాలి అని చెప్పి మనం రాసిన ప్రోగ్రామ్ ఉంటుంది కాబట్టి క్యాలిక్యులేటర్ అనేది మనకి 2 అనే అవుట్పుట్ ఇస్తుంది. లేదనుకున్నట్టయితే మీరు ఎటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కూడా నేర్చుకోకుండా క్యాలిక్యులేటర్కి జస్ట్ 1+1 ఇస్తుంటే దానికి అర్థం కాదు, అదేం అవుట్పుట్ మనకి ఇవ్వదు. సో అందుకనే మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో క్యాలిక్యులేటర్స్లో వాడతాం, ఆపరేటింగ్ సిస్టమ్స్లో వాడతాం, వెబ్ డెవలప్మెంట్ కోసం వాడతాం, వెబ్ పేజెస్ ఉన్నాయి కదా. సో అలాంటి దాంట్లో కూడా సి లాంగ్వేజ్ని వాడకపోవచ్చు. వెబ్ పేజ్ డిజైనింగ్కి HTML, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఉంటుంది, అదైతే వాడతాం, అది కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సో ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావడంతోనే ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ అలానే మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైనా ఒక యాప్ వాడుతున్నారు, ఫర్ సపోజ్ ఫ్రీ ఫైర్, పబ్జీ, ఇవన్నీ కూడా కోడింగ్ అనేది చేస్తారు అంటే అది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే. యాప్ డిజైనింగ్ కోసం కూడా మనమైతే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని మాత్రమే వాడతాం. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్తోని. ఒక సిస్టమ్తోని కానీ ఒక డివైస్తో కానీ మనకు అర్థం కాదు కాబట్టి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది ఇద్దరికి మధ్యన కమ్యూనికేషన్ అనేది ఖచ్చితంగా చేస్తుంది. సో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ దానికి ఇంపార్టెంట్. వెబ్ డెవలప్మెంట్, యాప్ డిజైనింగ్ అండ్ అలానే గేమింగ్, నెక్స్ట్ ఇంకా అన్ని అదర్ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి ఇలాంటివన్నీ కూడా బేసిక్గా ప్రోగ్రామింగ్ లాంగ్వేజే మనకి చేస్తుంది. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్స్ చెప్పాను. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్కి మీకు ఆన్సర్ దొరికే ఉంటుంది. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఎందుకు వాడుతున్నాం, అడ్వాంటేజెస్ ఏంటి. సో ఇప్పుడు చూసుకుంటే వాట్ ఈజ్ సి లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది కూడా ఒక బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ విత్ స్ట్రక్చర్ ఓరియంటెడ్ లాంగ్వేజ్. అంటే ఏంటి అంటే ఇప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్ లాంగ్వేజెస్ ఉన్నాయి. సి అనేది కూడా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజే. సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అండ్ లో లెవెల్ లాంగ్వేజ్ అని మనకు 3 లాంగ్వేజెస్ ఉంటాయి. హై లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం మాట్లాడుతున్నది ఇప్పుడు మనం ఫర్ సపోజ్ వీఆర్ రైటింగ్ యాజ్ ఆప్ కోడ్. సో లేదనుకున్నట్టయితే చూస్తే హాయ్, ఇలాంటివి అన్నీ కూడా మనం వాడుతున్నాం. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మనం జనరల్గా మనం మాట్లాడుతున్నాం కదా, ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఏంటంటే జనరల్గా ఇవి హై లెవెల్ లాంగ్వేజెస్ అంటే మనకు అర్థమవుతాయి, వేరే వాళ్ళకి అర్థమవుతాయి. బట్ సిస్టమ్కి హై లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుందా? అర్థం కాదు. ఇప్పుడు సిస్టమ్కి ఏ అర్థమవుతుందో మనం చూద్దాం. సిస్టమ్కి ఏం అర్థమవుతుందంటే లో లెవెల్ లాంగ్వేజ్ అర్థమవుతుంది. సో సిస్టమ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్తో మాత్రమే రన్ అవుతుంది. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే చూసుకుంటే 0 1 1 0 1 1 అంటే బైనరీ ఫార్మాట్. ఓన్లీ 0s and 1s మాత్రమే సిస్టమ్కి అయితే అర్థమవుతాయి. మీ అందరికీ తెలుసు 0s and 1s అనేవి సిస్టమ్కి అర్థమవుతాయి, బట్ మనకు అర్థమవుతాయా అంటే మనకు అర్థం కావు. సో ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది, బట్ లో లెవెల్ లాంగ్వేజ్ సిస్టమ్కి అర్థమవుతుంది. ఇప్పుడు హై లెవెల్ లాంగ్వేజ్ మనకు అర్థమవుతుంది కదా అని సిస్టమ్కి అర్థం కాదు. లో లెవెల్ లాంగ్వేజ్ ఏదైతే సిస్టమ్ అర్థం చేసుకుంటుందో మనకు అర్థం కాదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయడానికి మనకైతే సి లాంగ్వేజ్ వచ్చింది. సి లాంగ్వేజ్ అంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఇవేంటంటే సి లాంగ్వేజ్ అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మనం రాసిన ప్రోగ్రామింగ్ మొత్తం కూడా ఏదైతే ఈ కంపైలర్ ఉందో ఈ కంపైలర్ ద్వారా లో లెవెల్ లాంగ్వేజ్, మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అనేది లో లెవెల్ లాంగ్వేజ్ కింద. అంటే మనం రాస్తాం హ్యాష్ ఇంక్లూడ్ stdio లేదంటే వాయిడ్ మెయిన్ అని చెప్పి ఏవో కొన్ని ఎడిషన్ ఆపరేషన్స్ అవన్నీ చేద్దామా, అవన్నీ మనం మిడిల్ లెవెల్ లాంగ్వేజ్లో రాస్తాం. అంటే మనకు అర్థమవుతుంది కొంచెం. మనం రాసిన ఆ లాంగ్వేజ్ దానికి సిస్టమ్ అనేది కంపైలర్ ద్వారా 0s and 1s ఫార్మాట్లో తీసుకొని అది అర్థం చేసుకొని మనకి రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది మనకి సిస్టమ్ నుంచి జనరేట్ చేస్తుంది. సో దిస్ వాట్ సి అనేది మిడిల్ లెవెల్ లాంగ్వేజ్. అండ్ అలానే
సి అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే నథింగ్ బట్ ఏంటంటే, స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రాసేటప్పుడు మనం ఒక ఆర్డర్ని ఫాలో అవుతాం, ఫార్మాట్ని ఫాలో అవుతాం. ఫస్ట్ అనేది మనకి ఏం కావాలో అవి డిక్లేర్ చేస్తాం, ఆ తర్వాత కీవర్డ్స్ని రాస్తాం, ఆ తర్వాత నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేలా చూసుకుంటాం. సో అలాగ ఒక ఆర్డర్ని ఫాలో అయ్యేది స్ట్రక్చర్ని. అంటే ఫస్ట్ ఏ టు జెడ్ వెళ్ళాలి అంటే కానీ జెడ్ టు ఏ రాకూడదు, లేదా ఏ టు ఎఫ్కి వెళ్ళిపోకూడదు. అంటే అలాగ మిడిల్లో జంప్ కాకుండా, ఎలా అంటే ఒక ఫార్మాట్లో ఒక స్ట్రక్చర్గా సి అనేది ఫాలో అవుతుంది. అందుకే సిని స్ట్రక్చర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు. అన్నీ కూడా సి అనేది ఒక స్ట్రక్చర్ అనేది సి అనేది బేసిక్గా ఫాలో అవుతుంది. అందుకని సి అనేది స్ట్రక్చర్ ఓరియంటెడ్ బేసిక్ ప్రోగ్రామింగ్ మిడిల్ లెవెల్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి సిని పిలుస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ మీకు. వై షుడ్ వి లెర్న్ సి లాంగ్వేజ్ ఎస్ బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? సో అందరికీ డౌట్ ఉంటుంది, ఎందుకు సి లాంగ్వేజ్ని ఫస్ట్ మనం నేర్చుకోవాలి, ఆ తర్వాతే పైథాన్ ఉంది, పైథాన్ అనేది హై లెవెల్ లాంగ్వేజ్, అండ్ జావా స్క్రిప్ట్ ఉంది, జావా స్క్రిప్ట్ అనేది నెక్స్ట్ జావా స్క్రిప్ట్ కూడా మనకైతే మిడిల్ లెవెల్ లాంగ్వేజ్కే వస్తుంది. ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, ఎందుకు మనకి ఫస్ట్ ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న ప్రతి దానికి బేసిక్ సి లాంగ్వేజ్ని అని పెడతారు అంటే, సో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటనేది చూడండి. జస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీ మంది అన్ని అప్లికేషన్స్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో మీరు ఒక కార్ కొనుక్కుందామని ప్లాన్ చేసుకున్నారు. కార్ కొనుక్కుందామని ప్లాన్ చేసినప్పుడు ఇప్పుడు అంతా డెవలప్డ్ కాబట్టి మోడర్న్ టెక్నాలజీస్ యూజ్ చేసుకొని కార్ అనేది ఆటోమేటిక్ కార్ని కొనుక్కున్నారు. అంటే మీరు స్పీడ్గా వెళ్ళాలి, లేదా ఏదైనా ఆపోజిట్గా ఆబ్స్టికల్ వచ్చింది అనుకోండి, మీరు ఆపేయాలి. అది ఆటోమేటిక్ కాకుండా అయితే మీరు ఆపాలి, మీరు మీ ఫ్రీ హ్యాండ్స్తో ఆపాలి. బట్ ఆటోమేటిక్ గేర్డ్ కంట్రోల్డ్ కార్ తీసుకున్నారంటే ఆటోమేటిక్గా గేర్స్ అనేది దానికంతా అదే మార్చుకొని ఏదైనా ఆబ్స్టికల్స్ వచ్చాయంటే అదే ఆపేసుకుంటుంది. సో దీనివల్ల మీకేంటి ప్రాబ్లం అంటే ఆపుకుంటుంది. బట్ ఫర్ సపోజ్ ఎప్పుడైనా మీరు ఆ కార్ కాకుండా పక్క కార్ వాడాలనుకున్నారు, దానికి ఆటోమేటిక్ కంట్రోల్ లేదు. ఆటోమేటిక్ కంట్రోల్ లేదు కాబట్టి మీరు ఇప్పుడు గేరింగ్ ఎలా వేయాలో మీకు తెలియదు. సో ఏదైనా అబ్స్టికల్ వచ్చినా ఎలా ఆపాలో మీకు తెలియదు. ఎలా తెలియకుండా మీరు కనుక రన్ చేసినట్టయితే అబ్స్టికల్ని మీరు బ్రేక్ చేసేస్తారు. సో అంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ని ఎదుర్కొంటారు. అండ్ అలానే ఫస్ట్ బేసిక్గా సి లెవెల్ లాంగ్వేజ్ని మనం సిని ఫస్ట్ బేసిక్గా నేర్చుకుంటేనే ఏవైతే రిమైనింగ్ హై లెవెల్ లాంగ్వేజెస్ ఉన్నాయో అవన్నీ మనకు అర్థం అవుతాయి. ఎటువంటి ప్రాబ్లమింగ్ అనేది ఉండదు మనకి. ఇఫ్ మనం సి లాంగ్వేజ్ నేర్చుకోకుండా పక్క లాంగ్వేజ్కి వెళ్తే అక్కడ రాసిన స్ట్రక్చర్, అక్కడ రాసిన కోడు, అక్కడ వాడిన ఇన్పుట్ అవుట్పుట్ ఫంక్షన్స్ మనకి ఏమీ కూడా అర్థం కావు. అందుకే ఫస్ట్ బేసిక్ సి లాంగ్వేజ్గా మనం నేర్చుకోవాలి అని చెప్పి బేసిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ సితో స్టార్ట్ చేశారు. ఇది బెల్ ల్యాబొరేటరీస్లో డెన్నిస్ రిచీ అని అతను 1969 to 73 మధ్యలో 1971 అనుకుంటా ఎగ్జాక్ట్గా. సో అప్పుడైతే బెల్ ల్యాబొరేటరీస్లో మనకైతే సి లాంగ్వేజ్ని అతనైతే కనుగొన్నారు. ఓకేనా? ఇది మనకి బేసిక్గా సి లాంగ్వేజ్ టోటల్గా. అండ్ అలానే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఏదైనా ఒక ఏటీఎం మిషన్కి వెళ్ళారు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మీకు తెలియడానికి మాత్రమే, ఈ ఇంట్రడక్షన్ టు సి అని చెప్పి బేసిక్గా తెలుసుకోవడానికి మాత్రమే చెప్తున్నాను. నెక్స్ట్ నుండి మనం సబ్జెక్ట్లోకి వెళ్దాం, నెక్స్ట్ వీడియో నుండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ సి లాంగ్వేజ్ నుంచి ఇంకొక సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోసం ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే ఫర్ సపోజ్ మీరు ఒక ఏటీఎం మిషన్కి వెళ్ళారు. ఏటీఎం మిషన్కి వెళ్ళిన తర్వాత ఏటీఎంలోకి వెళ్ళిన తర్వాత మీరు కార్డ్ ఇన్సర్ట్ చేశారు. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మీకు అక్కడ ఆప్షన్స్ చూపిస్తుంది, ఇంగ్లీషా, తెలుగువా, హిందీయా అని. మీరు ఇంగ్లీష్ అని టైప్ చేస్తారు. ఇంగ్లీష్ అని టైప్ చేస్తే మీకు ఆప్షన్స్ అన్నీ, మిగతా నెక్స్ట్ రావాల్సిన ఆప్షన్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో డిస్ప్లే అవ్వాల్సిన జరుగుతాయి, ఇంగ్లీష్లో డిస్ప్లే అవుతాయి. ఇదంతా ఎలా పాసిబిలిటీ ఉంటుంది? ఎవరైతే అక్కడ ఉన్నారో ఎగ్జిక్యూటర్ అనేవాడు మొత్తం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆ ఏటీఎంకి సంబంధించి రెడీ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎంటర్ అవ్వగానే ఇంగ్లీష్ అని ఉంటుంది. ఇంగ్లీష్ను ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ రావాల్సిన విత్డ్రాల్ కానీ, బ్యాంకింగ్ కానీ, పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని కానీ అన్ని ఇంగ్లీష్లో వస్తాయి. ఇది ఎలా జరుగుతుంది? అక్కడ ఒక ప్రోగ్రామింగ్ అనేది ఏదైతే ఆ ఏటీఎం మిషన్ ఉందో దానికైతే పర్టికులర్గా డిజైన్ చేస్తారు. సో డిజైన్ చేస్తారు కాబట్టి మనం ఇంగ్లీష్ టైప్ చేస్తే నెక్స్ట్ వచ్చేవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇంగ్లీష్లో కనిపిస్తాయి. అండ్ అలానే ఎవరికైనా హిందీ అనిపిస్తే హిందీ టైప్ చేస్తారు, నెక్స్ట్ వచ్చినవన్నీ హిందీలో కనిపిస్తాయి. సో తెలుగులో టైప్ చేస్తే నెక్స్ట్ అన్నీ కూడా తెలుగు అవుతాయి. సో ఇదంతా ఎలా పాసిబిలిటీ అంటే, ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేవాడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఆ ఏటీఎంకి సంబంధించి అక్కడ ఎగ్జిక్యూట్ చేస్తాడు. ఆ ప్రోగ్రామ్ మొత్తం కూడా ఆ ఏటీఎంలో డిజైన్ చేస్తాడు. డిజైన్ చేస్తేనే మీరు ఇచ్చిన ఫార్మాట్కి మీరు పిన్ ఎంటర్ చేస్తారు. పిన్ ఎంటర్ చేసిన తర్వాత మనీ రావాలి. మనీ వచ్చిన తర్వాత క్లియరా, క్యాన్సిల్ ఆప్షన్స్ చూపించాలి. అవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో మాత్రమే కుదురుతుంది. సో ఇన్ని అడ్వాంటేజెస్ అయితే ప్రోగ్రామింగ్ ఉన్నది కాబట్టి మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ప్రస్తుతానికి వాడుతున్నాము. ఇందుకు ఇన్ని అడ్వాంటేజెస్. అండ్ అలానే ఇంకోటి చూసుకున్నట్టయితే మనం వాషింగ్ మిషన్ రన్ చేసుకుంటున్నాం.
ఏసీ ఎయిర్ కండిషనర్ వాడుతున్నాం. ఇవన్నీ కూడా దీనిలో కూడా ప్రోగ్రామింగ్ అనేది జరుగుతుంది. ఏసీ ఏం చేస్తుంది, మనకి ఇంట్లోకి చల్లగాలి అట్మాస్ఫియర్ని తీసుకొని ఇచ్చి అవుట్ ఏదైతే ఇంట్లో వేడికిపోయిన టెంపరేచర్ ఉంటుందో అది మొత్తం కూడా బయటికి వదులుతుంది. సో అంటే దీనికి కూడా ఇంత టెంపరేచర్ వరకు రూమ్ని ఇంత రూమ్ టెంపరేచర్లో ఉంచాలి, ఆ తర్వాత అది మార్చాలి అని చెప్పి ఒక ప్రోగ్రామింగ్ అనేది ఆ ఏసీకి సంబంధించి డిజైన్ చేస్తారు. ఎవరైతే సాఫ్ట్వేర్స్ ఉన్నారో, డిజైనింగ్ నేర్చుకున్నారో వాళ్ళందరూ కూడా డిజైన్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా మనమైతే ఈ రోజు వీడియోలో అందుకే మొత్తం కూడా నేను చెప్పాను. సో కోడ్ అంటే ఏమి లేదు, ఒక ప్రోగ్రామ్ రాస్తున్నప్పుడు దానిలో కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఆ కోడ్ అంటే అదే ఆ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా లోపల, అవన్నీ కూడా కోడింగ్ అని అంటాం. కోడింగ్ లాంగ్వేజ్ అంటాం కదా, కోడింగ్ ప్రోగ్రామింగ్, అదంతా కూడా బేసిక్గా కోడ్ కోసం. సో నేను ఇంకా మీకు ఇప్పుడు అర్థమయ్యేటట్టే చెప్పాను, ఇంకా హై లెవెల్లో చెప్పలేదు, అలాగే మరీ లో లెవెల్లో చెప్పలేదు. అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు, దానివల్ల అడ్వాంటేజెస్ ఏంటి, అవన్నీ కూడా మీకు చెప్పాను కదా. సో నెక్స్ట్ వీడియోస్లో మనమైతే నెక్స్ట్ డ్యామ్ షూర్గా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో స్ట్రక్చర్ ఆఫ్ సితో మనం మొదలుపెట్టి ఆపరేటర్స్, కీవర్డ్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, యారేస్, స్ట్రింగ్స్, పాయింటర్స్, ఫంక్షన్ అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్, అన్కండిషనల్ స్టేట్మెంట్స్, ఐటరేటివ్ లూప్స్, ఇఫ్ ఎల్స్, లూపింగ్ ఉన్నాయి కదా, మొత్తం అన్నీ కూడా మనమైతే బేసిక్గా మీరు ఎలా అయితే పాస్ అవ్వాలనుకుంటున్నారో అలా అయితే నేను చెప్పడం జరుగుతుంది. సో క్లియర్ కట్గా ఎవరికైనా యూజ్ ఉంటుంది కాబట్టి సి లాంగ్వేజ్ నార్మల్గా మీరేమి నార్మల్గా ఇంటరే చదువుతున్నారు, మీకు యూజ్ లేదు అనుకోకండి. మీరు నేర్చుకోవాలనుకున్నట్టయితే నా బేసిక్ వీడియోస్ అయితే ఫాలో అవ్వండి. అండ్ అలానే మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో పాలిటెక్నిక్ వాళ్ళందరికీ కూడా సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ వీడియోస్ నుంచి నేనైతే చెప్తాను. ఓకేనా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్తో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై.